ఆడియన్స్ ముందుకొచ్చిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ టాలీవుడ్ ఆడియన్స్ కు మరింత చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నారు. సలార్ సినిమాతో ఆల్రెడీ టాలీవుడ్ లో సత్తా చాటిన ఈ స్టార్ హీరో ఇప్పుడు దర్శకుడిగాను మన ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. కోవిడ్ టైంలో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్ గా సలార్ సినిమాతో మన ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ప్రెజెంట్ ఆడు జీవితం సినిమాతో సోలో హీరోగా టాలీవుడ్ లో సక్సెస్ కొట్టేందుకు ట్రై చేస్తున్నారు. ఆడు జీవితం సినిమాను తెలుగు స్టేట్స్ లోనూ భారీగా ప్రమోట్ చేసిన పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు. మన టాప్ స్టార్స్ తో తన అసోసియేషన్ ను ఆడియన్స్ కు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో 2 సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా డేట్స్ కుదరకపోవడంతో మిస్ అయ్యా అన్నారు పృథ్వీరాజ్. తాజాగా నందమూరి బాలకృష్ణతోనూ తాను టచ్ లోనే ఉన్నట్టుగా చెప్పారు. దర్శకుడిగా తెలుగులో సినిమా చేయాలనుకుంటే ప్రభాస్, బాలయ్యలతో సినిమా చేస్తా అన్నారు. ముఖ్యంగా బాలయ్య రెగ్యులర్గా చేసే లౌడ్ మాస్ మూవీస్ కు భిన్నంగా ఆయనతో ఒక మలయాళ స్టైల్ రియలిస్టిక్ మూవీ చేయాలని ఉందన్నారు పృథ్వీరాజ్. తాను బాలకృష్ణతో టచ్లోనే ఉన్నా అన్న హింట్ కూడా ఇచ్చారు పృథ్వీరాజ్. ఇప్పటికే సినిమా చేసే విషయం గురించి బాలయ్యతో చర్చించా అన్నారు. అయితే ఆయనతో సినిమా ఎప్పుడుంటుంది, ఎలాంటి కథ చేస్తారన్న విషయంలో పూర్తి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కొంతమంది కాలీవుడ్ దర్శకులు ఒకే హీరోతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటారు. కానీ ఇలాంటి ట్రెండ్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు లేదు. రీసెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టెక్నీషియన్ తన రెండో సినిమా కూడా ఫస్ట్ మూవీ హీరోతోనే ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. నాని హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ దసరా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ నెక్స్ట్ మూవీ ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారింది. అక్కినేని అఖిల్ హీరోగా శ్రీకాంత్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా శ్రీకాంత్ కథ చెప్పారన్న ప్రచారం జరిగింది. అయితే మిగతా హీరోల విషయం పక్కన పెడితే మరోసారి నానితోనే శ్రీకాంత్ సినిమా ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. నాని కూడా శ్రీకాంత్తో మరో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా దసరా సీక్వెల్ అన్న టాక్ కూడా వినిపించింది. తాజాగా నానితో చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్. దసరా లాంటి సినిమా మళ్లీ చేయనని గతంలోనే క్లియర్గా చెప్పేశారు నాని. అందుకే ఈసారి కొత్త కథతో నానిని మరో డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు శ్రీకాంత్. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీ కాదంటున్నారు ఈ జనరేషన్ బ్యూటీస్. కమర్షియల్ హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా తెర మీద బోల్డ్ గా కనిపించడం అన్నది ఎప్పుడు కొత్త ఛాలెంజ్ అంటున్నారు. అందుకే తెర మీద ఫస్ట్ టైం అల్ట్రా గ్లామరస్ లుక్ ఇచ్చిన బ్యూటీస్ ఆ ఎక్స్పీరియన్స్ ను స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. పుష్ప సినిమా కోసం ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేశారు స్టార్ హీరోయిన్ సమంత. అది కూడా బోల్డ్ లుక్ లో. అప్పటి వరకు మోడ్రన్ లుక్స్ లో కనిపించిన హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్న రేంజ్ లో అయితే సమంత గ్లామర్ షో చేయలేదు. కానీ ఊ అంటావా పాట కోసం అన్ని బారియర్స్ ని బ్రేక్ చేసేశారు. లుక్ నుంచి ఎక్స్ప్రెషన్స్ వరకు, డాన్స్ మూమెంట్స్ నుంచి హీరోతో కెమిస్ట్రీ వరకు ప్రతి విషయంలోనూ షీఈస్ టూ హాట్ అనిపించేలా కనిపించారు. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీగా జరగలేదంటున్నారు శామ్. పాటకు ఓకే చెప్పినా అసలు పూర్తి చేయగలనా లేదా అన్న డౌట్ కూడా ఉండేదని, ఫైనల్ గా పాట షూటింగ్ పూర్తయ్యాక హమ్మయ్యా అనిపించింది అంటున్నారు శామ్. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి కమెంట్సే చేశారు. అనుపమ అనగానే మనకు అచ్చమైన 16 తెలుగమ్మాయి పట్టుపరికిని కట్టుకునొస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ టిలో స్క్వేర్ లో అల్ట్రా మోడర్న్ గా బోల్డ్ క్యారెక్టర్ ని ప్లే చేశారు ఈ బ్యూటీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటిమేట్ సీన్స్ లో కూడా రచ్చ రచ్చ చేసేశారు అనుపమ. అయితే తెర మీద అల్ట్రా మోడ్రన్ గా కనిపించడం అంత ఈజీ కాదన్నారు ఈ కర్లీ హెయిర్ బ్యూటీ. మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో యాక్టింగ్ చేసినా అదే లుక్ లో సెట్ లో తిరగాలంటే మాత్రం చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అన్నారు. అయితే అలాంటి రిస్క్ చేసినప్పుడు స్టీరియో టైప్ క్యారెక్టర్స్ నుంచి బయటకు రాగలుగుతామని, అందుకే ఈ సినిమాలో లిల్లీ క్యారెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానన్నారు అనుపమ. సౌత్ లో సూపర్ హిట్ అయిన హీరోయిన్స్ నార్త్ లో బాగా వేయాలనుకుంటారు. ఇన్నాళ్ళు ఈ విషయంలో నో చెప్పిన నయనతార కూడా రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే చాలా ఏళ్ల కిందటే నార్త్ మూవీ చేసిన ఓ సీనియర్ బ్యూటీ మాత్రం బాలీవుడ్ జర్నీకి ససేమిరా అంటున్నారు. అందుకే ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.
ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ ఫేజ్లో ఉన్నారు చెన్నై చంద్రం, త్రిషా కృష్ణన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ కెరియర్లో మంచి ఫామ్ చూపిస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగులోనూ సీనియర్ హీరో సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. సాధారణంగా సౌత్లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్స్ నార్త్ వైపు అడుగులేయడం కామన్. ఇన్నాళ్లు బాలీవుడ్కు నో చెప్తూ వచ్చిన నయనతార కూడా రీసెంట్గా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఫోకస్ త్రిషా మీదకు వెళ్ళింది. 15 ఏళ్ల క్రితం బాలీవుడ్ మూవీ చేసిన త్రిష తర్వాత మళ్లీ ఆ వైపు చూడలేదు. నార్త్లో చేసిన ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా బాలీవుడ్లో కంటిన్యూ కాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఈ సీనియర్ బ్యూటీ. బాలీవుడ్లో కంటిన్యూ అవ్వాలంటే సొంత ఇండస్ట్రీని వదులుకోవాలి, ఇక్కడి పరిచయాలు కూడా దూరమైపోతాయి. అందుకే హిందీ ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేదు అంటూ అసలు విషయం చెప్పేశారు. త్రిష భవిష్యత్తులో కూడా బాలీవుడ్ మూవీ చేసే ఛాన్స్ వస్తే ఆలోచిస్తానే తప్ప బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యే ఆలోచన తనకు లేదని కుండబద్దలు కొట్టేశారు ఈ బ్యూటీ. ఫ్యామిలీ లైఫ్ విషయంలో ఆలియా భట్ ను ఫాలో అవుతున్నారు స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్. రీసెంట్ గా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన దీప్ వీర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దీపిక మళ్ళీ ఎప్పుడు కెమెరా ముందుకు రావాలన్న విషయాన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. సూపర్ హిట్స్ ఇచ్చిన దీప్ వీర్ ఆ తర్వాత రియల్ లైఫ్ లోనూ బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ మధ్య రిలేషన్షిప్స్ పాసింగ్ క్లౌడ్స్ అన్న అపవాదులు చెరిపేస్తూ చిలకా గోరింకల్లా మీడియా కెమెరాల ముందు సందడి చేస్తున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపిస్తూ బెస్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. ఈ జంట ఇప్పుడు లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ కు వెల్కమ్ పలకబోతున్నారు. ఇన్నాళ్లు బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్ వీర్ త్వరలో ప్రౌడ్ పేరెంట్స్ కాబోతున్నారు. ఈ మధ్య ఆ విషయాన్ని అనౌన్స్ చేసిన దీపిక కొద్ది రోజులుగా కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేయడం లేదు. ప్రెజెంట్ సింగం అగైన్ సినిమాలో లేడీ సింగం రోల్లో నటిస్తున్నారు దీపిక. సౌత్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి 2898 ADలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు త్వరలో పూర్తి కాబోతున్నాయి. ఆ తర్వాత చేయబోయే సినిమాను ఇంకా ప్రకటించలేదు. దీంతో దీపిక బ్రేక్ తీసుకోవడం పక్కా అని తేలిపోయింది. అయితే ఆఫ్టర్ డెలివరీ ఆలియా భట్ లాగే వీలైనంత త్వరగా కెమెరా ముందుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు దీపిక. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ షూటింగ్లతో బిజీగా ఉన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత రణ్వీర్ కూడా బ్రేక్ తీసుకుని దీపిక షూటింగ్లలో పాల్గొనేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన సినిమాలు రిలీజ్ అయిన తర్వాత షార్ట్ గ్యాప్లోనే దీపిక మళ్లీ సెట్లోకి ఎంట్రీ ఇస్తారన్నమాట. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.